హాయ్ అండి. వెల్కమ్ టు లస్యా వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసండి మన స్టవ్ బర్నర్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. నేను చెప్పిన టిప్స్తో కనుక ఫాలో అయ్యారనుకోండి మన బర్నర్స్ అనేది చాలా నీట్గా ఎప్పుడు కొత్త ఇలాగా ఉంటాయి. మనకి స్టవ్ మంట కూడా చాలా నీట్గా వస్తుందండి. మనం అన్నం పొంగులు అయ్యని పడి మనకి హోల్స్ అనేది ఊడిపోయి మరి తుప్పులు పట్టిపోయి మనకి బర్నర్స్ అనేది పాడైపోతూ ఉంటాయి కదండి. అలా పాడవకుండా ఎప్పుడు కొత్త ఇలాగా మిర్చిలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దానికోసమై ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి. ఈ బన్నల్ని దీన్ని పెట్టేయాలి. ఇప్పుడు హాట్ వాటర్ అండి, వేడి నీళ్ళు దీంట్లో పోసేసేయాలి. ఈ బన్నర్స్ మీద ఏమైనా మధ్యలో మనకి హోల్స్ మధ్యలో ఏమైనా ఇటుకలు కానివ్వండి, ఏదైనా పొంగిన ఇవన్నీ మనకి పడినప్పుడు ఈ హాట్ వాటర్ అనేది మనకి రిమూవ్ చేసేస్తుంది. ఇప్పుడు నిమ్మకాయ అండి, సగం చక్కని అయితే జ్యూస్ పిండి వేసేసుకొని ఇలా వేసేసుకోవాలి. మనకి బన్నలు అయితే అండి చాలా నీట్గా కొత్తలాగా వచ్చేస్తుందండి. ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి, మనకి బన్నల్స్ అనేది అస్సలు పాడవండి. నేను చెప్పానని కాదు, ఒక్కసారి ట్రై చేయండి. ఇలా పిండేసేసాను. ఇప్పుడు మెయిన్ మనకు ఇంగ్రీడియంట్స్ కావాలండి. ఇప్పుడు దానికోసం వీనో అండి, వీనోని ఇలా కట్ చేసేసుకొని చూడండి, ఇలా సగం సగంగా ఇలా పోస్తూ ఉండండి. మనకి పొంగు అనేది మనకి పొంగు ఫామ్ అవుతూ ఉంటుంది కదండి. ఇలా ఇప్పుడు ఈ వాటర్లోనే ఒక 10 నిమిషాల పాటు ఇలా వదిలేసేయాలండి. చూడండి, మనం క్లీన్ చేసుకోవడానికి హాట్ వాటర్ వేసాము, నిమ్మకాయ రసం వేసాము, వినో వేసానండి. చూడండి, మనకి వాటి మీద ఉన్న బ్లాక్ మొత్తం వాటర్లో మనకి ఎలా అయిపోయిందో. ఆల్రెడీ హోల్స్ కూడా చూసారా ఎంత ఓపెన్గా ఎలా కనబడుతున్నాయో. చూడండి, జస్ట్ దాని మీద ఇలా అంటేనే మనకి ఇష్టం బన్నల్స్ మీద ఉన్న తుప్పంతా మనకి వదిలేస్తుందండి. చాలా బాగా మనకి క్లీన్ అయిపోతాయండి బన్నల్స్ అనేది. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డిష్ వాష్ లిక్విడ్ అండి, ఒక స్క్రబ్బర్ తీసేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇలా తీసేసుకొని జస్ట్ ఇలా రబ్ చేస్తే చాలండి. ఈ విధంగా రబ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా రుద్దేసినాక మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, బన్నలు అనేది ఒక 2 నిమిషాల పాటు మనం ఇలా జస్ట్ ఇలా రఫ్ చేస్తే చాలండి. డిష్ వాష్ తీసుకొని ఈ విధంగా మనకి దాని మీద ఉన్న తుప్పు మొత్తం మళ్ళీ కొత్త బన్నల్స్ లాగా అయిపోతాయి. మనకి హోల్స్లో నుంచి మంట కూడా చాలా నీట్గా వస్తుందండి. ఏమన్నా మెతుకులు మనకి పొంగులు అవన్నీ పాలు పొంగినప్పుడు ఆ మేగడ అలాంటివన్నీ ఇరుక్కుంటాయి కదా, అవన్నీ కూడా క్లీన్ అయిపోయి మనకి మంట కూడా చాలా నీట్గా వస్తుందండి. ఇప్పుడు మీకు వాటర్లో క్లీన్ చేసి చూపిస్తాను. చూడండి అసలు మనకి దాంట్లో నుంచి మురికి అనేది ఎంత వచ్చిందో వాటర్ అనేది మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇప్పుడు బన్నలు చూడండి, మళ్ళీ కొత్తదిలాగా ఎంత మెరుస్తుందో షైనింగ్ వచ్చేసి. ఇప్పుడు ఈ హోల్స్ మధ్యలో మనకి ఎక్కడ కూడా అసలు ఏం లేకుండా మంట చాలా నీట్గా వస్తుందండి. చూడండి, హోల్స్ అనేది ఎంత నీట్గా వచ్చేసినాయో చూశారు కదా. అంతేనండి, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ వీడికి కూడా షేర్ చేయండి. మన ఛానల్ అయితే కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఈ మధ్యకాలంలో అయితే మన ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు, చాలామంది చూస్తున్నా కూడా లైక్స్ అయితే ఇవ్వట్లేదు. ప్లీజ్ లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నాకు చాలా మోటివేషన్ అండి. థ్యాంక్ యూ.